బాన్స్వాడ పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయడానికి 13వ వార్డు సభా టీచర్స్ కాలనీ కౌన్సిలర్ ఎండి కాళీ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ సభ ద్వారా ప్రజలు అభిప్రాయాలు సమస్యలు స్వీకరించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు అధికారుల సమన్వయంతో కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ గోపి గంగాధర్, కోఆప్షన్ సభ్యులు కాసుల రోహిత్ కుమార్, గౌస్ బాయ్స్ స్కూల్ హెడ్ మాస్టర్ లక్క నరహరి, ఆర్పి మేడం వాణి, అన్ని శాఖల అధికారులు, వార్డు ముఖ్యులు పత్తి గంగారాం, జ్ఞానేశ్వర్, కౌసర్ బాయ్, పవన్, మెడికల్ ఇస్మాయిల్ మరియు వార్డు ప్రజలు పాల్గొనడం జరిగింది. ఇక్కడ అందరూ అధికారులు రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల వద్దకు మన ఆఫీసర్లు వెళ్ళాలి. ఆఫీసర్ల చుట్టూ ప్రజలు తిరగడం కాదు. ఆఫీసర్లు అందరు ఇక్కడికి వచ్చారు. దీనిలో భాగంగా ఎస్ఐఆర్ వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ మన కాలనీలో 80% మొత్తం కంప్లీట్ అయింది. మిగిలిన వాళ్ళకి మీ దగ్గర ఏ ప్రూఫ్స్ అయితే ఉన్నాయో అవి ఇవ్వండి. లేదు అని అంటే తదుపరి ఆఫీస్లో మీరు సబ్మిట్ చేయండి. ఏదో ప్రాసెస్ చేస్తాము. అట్లాగే కొత్తగా ఎవరైనా ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే కూడా డిలీట్ చేయాలని కోరుతున్నాము. రాబోయే రోజుల్లో మన బాన్స్వాడ మంచి క్లీన్ అండ్ గ్రీన్ బాన్స్వాడగా తన హయాంలో ఉండాలని, మరియు కొత్తగా మనము ఏదైతే చైర్పర్సన్ గా ఎన్నుకున్న కాసుల విజయమ్మ వదినమ్మ గారి ఆధ్వర్యంలో మన బాన్స్వాడ మంచిగా మనము చేసుకుందాం. అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ శాఖల అధికారులకు మరియు మన కాలనీ పెద్దలు గంగన్న గారికి, పవన్ గారికి, అలాగే కౌసర్బాయ్ గారికి, మరి ఇస్మాయిల్ గారికి, మరి మన అన్నగారికి, అందరికీ మరియు మన ఆడపడుచులందరికీ నమస్కారాలు. అలాగే మన టీచర్స్ కాలనీ అంటే అందరి దృష్టి టీచర్స్ కాలనీ పైన ఉంది. గతంలో మన గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనన్న గారు ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి మనకు మా కాలనీని ఒక మంచి కాలనీగా బంజారాయిల్స్ గా తీర్చిదిద్దారు. అలాగే అనుభవజ్ఞులు పెద్దలు బాలరాజన్న గారు, ఆయన సతీమణి చైర్మన్ గా ఉన్నారు. కాబట్టి వీళ్ళ పటిష్ట నాయకత్వంలో మన కాలనీ కాకుండా బాన్స్వాడను మంచి బాన్స్వాడగా క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దట్లో మనమందరము ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రజలు మరియు అధికారుల భాగస్వామ్యంతో మనము ఈ ముందు నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.